నువ్వా? ఏంటి, నా టీ తాక్కుండా రాజుగారు లెగలేదుగా? ఇప్పుడు కూడా కళ్ళు మూసే ఉన్నాయి, అందుకే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఫీల్ అవుతున్నారా? నాకు ఫీలింగ్స్ పుట్టిస్తున్నారా? నిజంగానా? ఏమైంది తల్లి, ఏమైంది? మా క్లాస్మేట్ రాజేష్ అన్నతో గొడవ జరిగింది. అన్నని బాగా కొడుతున్నారు. ఎక్కడమ్మా? ఆర్యన్! ఆర్యన్! నన్న వదిలేయ్, వదులు, వదలమంటుంటే. అసలు నీకేమవుతుందిరా? ఇంత కోపం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే నేర్పిస్తున్నారా? వాడేం తప్పు చేశాడు? వాడినెందుకు మృగంలా అలా కొట్టావు? నీతోనేరా మాట్లాడుతున్నాను. వాడు నా గేమ్ ఐడి పాస్పోర్ట్ ని తీసుకున్నాడు. నా పేర్లో లాగిన్ చేసి వాడు గేమ్ ఆడుతున్నాడు. వాట్? ఈ స్టూపిడ్ రీజన్ కోసం వాడిని ఇలా కొడతావా? అమ్మ దగ్గర అబద్ధం చెప్పావు కదా, ఐడి పాస్వర్డ్ కోసమే ఈ గొడవలు జరిగాయని. ఐ న్యూ ఇట్. సరే, గొడవ ఎందుకు జరిగింది? వాడు అమ్మ మీద డర్టీ కామెంట్స్ చేశాడు. అందుకే. నేను ఎలా చెప్పాలి? షీ ఈస్ హాట్ అండ్ అయితే నువ్వు సరిగ్గానే చేశావు. హలో సార్, ఈ రోజు కొంచెం రావడానికి లేట్ అయింది, అందుకనే నేనే డ్రాప్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజు ఫీజు ఇవ్వాలిగా. అయ్యో, అది మర్చిపోయాను. బట్ ఐఎమ్ షూర్ రేపు నేను పిల్లలతో ఇచ్చి పంపిస్తాను. సరే, పర్వాలేదు, మీరు రేపే పంపించండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రోహిణీనా? నువ్వు బయలుదేరలేదంటే అక్కడే ఉండు. ఇదిగో నేను వస్తున్నాను. నాకు తెలుసు, నా మెసేజ్ చూడగానే మీకు మూడ్ వస్తుంది. కానీ ఒకటి చెప్తున్నాను, మీరు ఆఫీస్కి వెళ్ళాలి. నేను వేరే కారణం కోసమే ఇప్పుడు ఫోన్ చేశాను. నేను ఆఫీస్ పని మీద 2 రోజులు టూర్కు వెళ్ళాలి. ఏంటండి మీరు? ఈ రోజు మా అమ్మ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా. అరే, నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళు ప్లీజ్. అయితే సరే, ఎప్పుడొస్తావు? ఎల్లుండి నీకోసం పరిగెత్తుకుంటూ వస్తాను. లవ్ యూ. బాయ్. అరే మీరా? మీరెప్పుడొచ్చారు? యాక్చువల్లీ నేను ఇటువైపుగా వెళుతూ ఉన్నాను. తలుపు కూడా ఓపెన్లో ఉంది. అందుకే నేను ఫీజు కలెక్ట్ చేద్దామని లోపలికి వచ్చాను. పనిలో పడిపోవడం వల్ల నేను తలుపులు ముయ్యలేదు. ఎనీవే మీరు కూర్చోండి, నేను వెళ్ళి ఫీజు తీసుకొస్తాను. ఇదిగోండి మీ ఫీజ్. యా, థ్యాంక్ యూ. అండ్ సారీ, ఇంట్లో డెస్క్ క్లీన్ చేయడం వల్ల మీకు టీ ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. ఏం పర్వాలేదండి, నేను ఇంకో రోజు వస్తానుగా. మీరు ఇంట్లో ఎప్పుడుంటారో ఇప్పుడు నాకు తెలిసింది కదా, అప్పుడొచ్చి తాగుతాను. తప్పకుండా. వెళ్ళొస్తాను. నమస్తే.
అరే ఆర్యన్ ఏం చేస్తున్నావు? అలాగే తినేస్తావా? ఉండు, నేను ప్లేట్ తీసుకొస్తాను. నిఖిలు ఈ రోజు వచ్చుండాలి. తనకు కూడా ఇది ఇష్టమవుతుంది కదా. అవును. ఆయు పల్లు మీరిద్దరు ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. మనం మన PS4 ఆడొచ్చు. అది అప్గ్రేడ్ వర్షనా? ఆఫ్ కోర్స్. గ్రేట్, డన్. సరే సరే, కావాలంటే నువ్వే ఇక్కడ ఉండొచ్చు. టైంకి పడుకోండి, కరెక్ట్ గా లేవండి, క్లాస్ మిస్ అవ్వద్దు. ఓకే, పదండి. సారీ సారీ సారీ, ఈ రోజు నేను ఫ్యామిలీతో ఉన్నాను, నువ్వు వెయిట్ చేయాల్సి వచ్చింది. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నో, నేనేమి నిన్ను ఇగ్నోర్ చేయలేదు. నేను అలాగా చేస్తానా? నీకు తెలుసు కదా నువ్వు నా ఫస్ట్ లవ్ అని. సరే, ఎవరో వచ్చారు, నేను తర్వాత కాల్ చేస్తాను. ఒకవేళ నిఖిల్ వచ్చి ఉంటాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. A plus B the whole square is equal to A square plus 2AB plus B square. సరేనా? సరే ఆర్యన్ అండ్ పలక్, నేను మిమ్మల్ని మాక్ టెస్ట్ కోసం ఫుల్గా రెడీ చేశాను. అన్నీ కరెక్ట్గా చేసి తీసుకురావాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. అమ్మా, మమ్మీ, అమ్మా, అమ్మా, మమ్మీ, అమ్మా, 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 ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, మావయ్య, మావయ్య దగ్గరికి వద్దా? మావయ్య, 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 అమ్మని, అమ్మని. నువ్వు కూల్గా ఉండు. మమ్మీని చంపేశారు. చంపేశారా? మీరే ఫోన్ చేశారా? అవును సార్. బాడీ ఎక్కడుంది? పైన, నాతో రండి. పదండి. తల మీద కొట్టారు, అది కాకుండా బ్లడ్ కూడా ఎండిపోయింది. అలాగైతే మర్డర్ రాత్రే జరుగుంటుంది. ఫారెన్సిక్ పిలు, బాడీలోంచి డెడ్ శాంపిల్ కూడా తీసుకోమను. హత్య చేసిన వాడి బ్లడ్ కూడా ఇందులో కలిసి ఉండొచ్చు. సార్, దాడి చేసిన గుర్తులు లేవు. ఏదో బలమైన వస్తువుతోనే తల మీద కొట్టారు. మర్డర్ వెపన్ ఏదైనా కనపడిందా? లేదు, ఎక్కడా లేదు సార్. సీసీటీవీ ఉందా? చుట్టుపక్కల చెక్ చేశాను, సీసీటీవీ ఎక్కడా లేదు సార్. మొదటిగా డెడ్ బాడీని ఎవరు చూశారు? అమ్మా, మమ్మీ, మమ్మీ చంపేశారు. ఎవరమ్మా చంపింది? ఎవరు చంపారు? ఆర్యన్, ఎవరమ్మా? అయినో నువ్వు బాగా ధైర్యవంతుడు నాకు తెలుసు. మీ మమ్మీని చంపిన వాడిని మేము వెతుకుతున్నాం. దానికి నువ్వు కూడా హెల్ప్ చేయాలి. మీ మమ్మీకి న్యాయం అనేది దొరకాలి కదా. కమాన్, టెల్ మీ. అక్కడ అప్పుడు ఏం జరిగింది? అక్కడ అక్కడ నేను పురకు. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, 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 మావయ్య దగ్గరికి వెళ్తాం, త్వరగా పద మావయ్య. నేను ఎక్కడి నుంచి తిన్నగా పారిపోదామనే ఉన్నాను. ఎవరు నన్ను వెనకాల నుంచి పట్టుకున్నాడు. నేను తప్పించుకోవడానికి కూడా ఎంతో ప్రయత్నించాను, కానీ నేను అసలు వదలలేదు. నేను పలక అక్కడి నుంచి పారిపోని గట్టిగా అరిచాను. వాడు నన్ను చంపుండేవాడు. కరెక్ట్గా సందర్భం దొరకగా నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను. ఇంకా వెంటనే వాళ్ళకి తీసుకుని మావయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చా. వాడిని నువ్వు ముందు చూసావా? ఎప్పుడైనా చూసినట్టు గుర్తుందా? లేదు. సరే, నువ్వు వాడి చేతిలో ఏదైనా మర్డర్ వెపన్ చూసావా? నాకు తెలీదు. ఈ పిల్లల తండ్రి ఎక్కడున్నాడు?
నిఖిల్ అన్న అఫీషియల్ టూర్ మీద వేరే ఊరు వెళ్ళారు సార్. నేను ఆయనకి కాల్ చేశాను, ఆయన దారిలో ఉన్నారు సార్. పిల్లల్ని మెడికల్ చెకప్ పంపించండి, అలాగే రోమో కౌన్సిల్కి పంపించండి. భర్త ఊరికి వెళ్ళిన విషయం హంతకుడికి తెలిసింది సార్. అదేవిధంగా పిల్లలు కూడా బామ్మ ఇంట్లో ఉంటున్నట్టు కూడా తనకు తెలిసింది. రోహిణి ఒంటరిగా ఉన్నారు. కానీ ఇంట్లోకి ఫోర్స్గా వెళ్ళినట్లు ఏమీ తెలియట్లేదే. తను ఖచ్చితంగా చంపాలనే ఆ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తోంది. అది ఎలాగా నువ్వు కన్ఫామ్గా చెప్తున్నావు? మర్డర్ వెపన్ దొరకలేదు కదా, అంటే వచ్చినవాడు ఖచ్చితంగా తన వెపన్ తీసుకునే వచ్చుండాలి. రోహిణిని చంపేసి ఆ ఆయుధాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయిండాలి. సరే, ఒకవేళ వాడు చంపాలనే ఉద్దేశంతో రాకుండా ఉండొచ్చు కదా. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మ్యాటర్ మారి గొడవ జరిగుంటే అప్పుడు హంతకుడు ఇంట్లో ఉన్న ఏదో వస్తువు తీసి తల మీద కొట్టుండొచ్చు. దాని తర్వాత ఆ వస్తువును తీసుకుని వాడు పారిపోయి ఉంటాడు. అప్పుడే కదా ఎవిడెన్స్ దొరకదు. అది కూడా పాసిబులే సార్. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది సార్. రోహిణికి ఆ వ్యక్తి ముందు తెలుసు, అందువల్ల తన కోసమే తలుపును తెరిచింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు సార్. దెబ్బలు, కొట్టడాలు, పోట్లాట్లు, ఇల్లు కూడా మొత్తం చెల్లాచెదురుగా ఉంది. ఇంట్లో క్యాష్ ఇంకా జ్యువెలరీ ఎక్కడ పెడతారో? ఇక్కడ ఉంది సార్. అంటే హత్య చేసి క్యాష్ని, జ్యువెలరీని తీసుకువెళ్ళిపోయి ఉండరన్నమాట. బామ్మా, డబ్బు ఏర్పాటు చేశాను. నేల మీద పడి ఉన్న రక్తాన్ని చూస్తుంటే నైటే మర్డర్ జరిగి ఉంటుంది. అలాగే క్యాష్, వస్తువులు కూడా దొంగిలించాడు. కానీ పొద్దునే ట్యూషన్కి వెళ్ళి పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళని కూడా అటాక్ చేశారు. ఇప్పుడు అసలు ఏమనిపిస్తుందంటే ఒక హంతకుడు ఇంతసేపు ఎందుకోసం వెయిట్ చేశాడని. పిల్లల కోసం వెయిట్ చేస్తుండొచ్చు, వాళ్ళని కూడా చంపాలని అనుకున్నాడేమో. ఐఎమ్ నిఖిల్, రోహిణి హస్బెండ్. నాతో రండి. రోహిణి, కళ్ళు తెరువు రోహిణి. రోహిణి, తనకేమైందండి? తనకేమైంది? రోహిణి, రోహిణి, నా పిల్లలు ఎక్కడున్నారు? నా పిల్లలు ఎక్కడున్నారు? ఎక్కడ? నా పిల్లలు ఎక్కడున్నారు? సార్ ఆపమంటారు? పిల్లల్ని చూసే అధికారం తనకుంది, తన చూడనివ్వండి. దాని తర్వాత ఎంక్వైరీ చేద్దాం. ఆర్యన్, పలక్, మీరు బానే ఉన్నారుగా? ఎలా జరిగిందేంటి? నేనున్నాను మీకు. సార్, రోహిణి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. హెవీ మెటల్ ద్వారా రోహిణి తల మీద దాడి చేశారు సార్. అందువల్ల హెవీ బ్లడ్ లాస్ అవడం వల్ల ఆవిడ ప్రాణాన్ని కోల్పోయారు. ఉదయం 7 గంటలకు చనిపోయినట్టు రిపోర్ట్లో రాసింది. అదేలా సాధ్యం అవుతుంది? నేల మీద ఉన్న రక్తం అంతా ఎండిపోయే ఉంది కదా. అప్పుడు 3-4 గంటల ముందే మర్డర్ జరిగి ఉంటుంది. సార్, ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చేసింది. డెడ్ బాడీ పక్కన ఉన్న బ్లడ్ శాంపిల్స్ డెడ్ బాడీతో మ్యాచ్ అవుతుంది సార్. అలా అయితే రోహిణిని రాత్రి 3 గంటలకి తల మీద కొట్టుంటారు. కానీ ఆవిడ చనిపోయింది తెల్లవారుజాము. కానీ అంతవరకు రోహిణి ఎందుకు స్ట్రగుల్ చేయలేదు? అది కాకుండా ఎవరికి చెప్పాలని ఎందుకు ప్రయత్నించలేదు? బహుశా హంతకుడు దాడి చేయడం వల్ల ఆవిడ కూడా దాడి చేసి ఉండొచ్చు. ఆవిడ తల మీద బరువైన వస్తువుతో కొట్టారు, సమ్ మెటాలిక్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఇంట్లోనే ఉండొచ్చేమో. ఇంట్లోంచి ఏదైనా మెటాలిక్ వస్తువు మిస్సింగా? సార్, ఆ విషయం నిఖిల్ని అడగాలి. డబ్బు, నగలు లాంటి వస్తువులు ఇంట్లో నుంచి ఏవి పోలేదు. సరే, మీ భార్య చంపబడినప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారు? సార్, నా ఒక ఆర్కిటెక్ట్ ఫామ్ ఉంది. ఒక ప్రాజెక్ట్ కోసం అవుట్ ఆఫ్ టౌన్ లో ఉన్నాను. నాకు తేజస్ ఫోన్ వచ్చింది. వాడే నాకు ఈ సంఘటన గురించి చెప్పాడు. వెంటనే బయలుదేరి వచ్చేసాను. సరే నిఖిల్ గారు, మాకు ఒకటి చెప్పండి. మీ ఆవిడ్ని ఎవరు చంపుంటారు? ఎందుకోసం చంపుంటారు? వేరే ఎవరితోనన్నా విరోధం? ఎవరైనా ఆవిడికి ట్రబుల్ ఇచ్చారా, లేకపోతే బెదిరించారా? లేదు సార్. షూరా? యా, ఐఎమ్ షూర్. మీ పిల్లల్ని కూడా చంపాలని ప్రయత్నించారు. అది పిల్లల మీద అంత పగ ఎందుకుందో చెప్తారా? పిల్లలకి ఎవరితో ఏం ప్రతీకారం ఉందో సార్. మీకేదైనా గుర్తొచ్చిందంటే మాకు చెప్పండి. మీకు ఏ క్లూ దొరికినా కూడా మీరు మాకు దాన్ని షేర్ చేయండి. డెఫినెట్లీ సార్. మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసినంత వరకు ఈ రోహిణి మర్డర్ వెనకాల ఎవరు ప్రయత్నించుంటారనేది ఈ నిఖిల్కి కూడా తెలియదనుకుంటా కదా. కానీ మనకి నిఖిల్, రోహిణి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. పాస్పోర్ట్ ఆఫీసులో తెలుసుకోండి, ఎంక్వైరీ చెయ్యి.
వీళ్ళ కొలిక్కిల్ని కూడా ఎంక్వైరీ చేయండి. ఫ్రెండ్స్, రిలేషన్స్, వాళ్ళ అమ్మగారి ఇల్లు, అన్ని చోట్ల వెళ్ళండి. సో అమ్మా! ఆర్యన్, అరే ఏమైంది నాన్న? ఏమైంది? ఏమైంది? ఏమీ లేదమ్మా, ఏదైనా పేడకల కన్నుంటాడు. ఆర్యన్, అరే ఇలా చూడు, కాస్త ప్రశాంతంగా ఉండు, శాంతంగా ఉండు. మేమందరం నీతో ఉన్నాం కదా. మంచిది బాబు. ఐఎమ్ సారీ, ఇతను ఎప్పుడు చనిపోయారు? సార్, రోహిణి బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేశాను. ఆవిడ అకౌంట్ నుంచి దాదాపు 2 లక్షలు తీశారు. హంతకుడు నగని మాత్రమే కాదు, 2 లక్షల డబ్బుని కూడా దొంగిలించాడు. నిఖిల్ డీటెయిల్స్ దొరికాయి. వాడు అఫీషియల్ పని మీద ఎక్కడికి వెళ్ళలేదు. వాడి గర్ల్ ఫ్రెండ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ చంద్రికతో హోటల్లో స్టే చేశాడు. రోహిణి 2 లక్షల రూపాయలు ఎందుకు తీసిందో నాకు తెలియదు. చంద్రిక గురించి చెప్పాలంటే తనకి నాకు అనేక ఏళ్లుగా. హాయ్ డార్లింగ్, ఈ రోజు నేను రిసార్ట్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను ఫర్ 2 నైట్. యు వాంట్ జాయిన్ మీ? యా, వై నాట్? షూర్, ఎనీథింగ్ ఫర్ యు మై లవ్. మంచిది, అక్కడే కలుద్దాం. ఒకవేళ నీ లైఫ్లోంచి తనని పక్కకు తోసేయటానికి నువ్వు ఎవరినైనా అరేంజ్ చేసావా? ఆ మనిషి నీ వైఫ్ని, నీ పిల్లల్ని చంపడానికి ప్రయత్నించుంటే? అరే మీరేం మాట్లాడుతున్నారు సార్? నాకు నా కుటుంబం అంటే చాలా చాలా ఇష్టం. నీకు చంద్రికతో ఉన్న ఎఫైర్ని చూస్తుంటే అంత అర్థమవుతుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండొచ్చు సార్, ఉండి కూడా నేను నా కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. వాళ్ళ కలల్ని నిజం చేస్తున్నాను. ఇందులో సమస్య ఏంటి? నేను నిఖిల్ తోటి చాలా సంవత్సరాలుగా రిలేషన్ లోనే ఉన్నాను, కానీ మేమెప్పుడు ఫ్యామిలీని మా రిలేషన్షిప్ లోకి తీసుకురాలేదు. అంతే. నిఖిల్ కి వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, అంతేకాని ఆయన్ని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. తనకు కూడా ఆ ఉద్దేశం లేదు. కానీ నాకు కూడా తన వైఫ్ను చూశాక ఎలాంటి జెలసీ ఫీలింగ్ నాకు లేదు. సరే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు, కానీ పర్మిషన్ లేకుండా ఈ సిటీ దాటకూడదు. అలాగే సార్. హోటల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తీయండి. నిఖిల్ CDRని, కాల్ రికార్డ్స్ని బాగా టాలీ చేయండి. రోహిణి మర్డర్ జరిగిన రోజు ఎవరైనా నిఖిల్ ఆర్ చంద్రిక ఆ హోటల్ నుంచి వచ్చింది చూశారా? CCTV గానీ అక్కడ ఉంటే ఆ ఫుటేజ్ని కలెక్ట్ చేయండి. అన్ని పాసిబిలిటీలు ఎక్స్ప్లోర్ చేయండి. ఒక్క లీడీని కూడా మీరు వదిలిపెట్టారు. సార్, కమాన్. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కొట్టారా? ఎవరు కొట్టారు? ఇంతకీ ఆర్యన్ ఎక్కడ ఉన్నాడు? అక్కడ? పదమ్మా. ఆర్యన్, 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 ఏమైంది నీకు? నువ్వు ఓకేనా? పద, ఇంటికి వెళ్దాం. డోంట్ వరీ. పద, నీకేం కాదులే. పద. ఆర్యన్, కూర్చో, రిలాక్స్. కూర్చుని మెల్లగా మాట్లాడు. అసలు ఏం జరిగింది? ఇదంతా చేసింది ఎవరు? నేను పలకని తీసుకుని నా ఇంటికి వెళ్ళాను. బుక్స్, నోట్స్ అన్ని తీసుకోవడానికి. ఎగ్జామ్ దగ్గర పడుతుంది కాబట్టి చదువుకోవాలి కదా. బయట చాలా చీకటిగా ఉంటుంది అండ్ ఎవరు హఠాత్తుగా మమ్మల్ని దాడి చేశారు. నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాను, కానీ తను నన్ను బలంగా దాడి చేశాడు. నేను కింద పడిపోయాను. ఎవరిది మొఖాన్ని చూసావా? లేదు, అక్కడ ఎంతో చీకటిగా ఉంది. పైగా అతను నన్ను వెనక నుంచి తల మీద కొట్టాడు. అందువల్ల తన ముఖాన్ని చూడలేకపోయాను. వర్మ, ఏమైనా క్లూ దొరుకుతుందని కాస్త చెక్ చేసి చూడు. తర్వాత ఇంట్లో సెక్యూరిటీని కాస్త టైట్ చేయి. ఆర్యన్, ఇక మీదట నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరినైనా తోడుగా తీసుకువెళ్ళు, ఒంటరిగా వెళ్ళకు. సరే సార్. నీ భార్య తర్వాత నీ పిల్లల్ని కూడా అటాక్ చేశారు. అప్పుడు నువ్వెక్కడున్నావు? సార్, నేను టెన్షన్లో ఉన్నాను, అందువల్ల కాస్త నడుద్దామని వెళ్ళాను. నీ మొబైల్ని మేము కనిపెట్టకూడదని ఆ మొబైల్ని నువ్వు ఆఫ్ చేసి ఉంచావు కదా, అది నిజమేనా? సార్, అది నా మొబైల్ బ్యాటరీ డౌన్ అయ్యింది.
సో భార్యని చంపిన తర్వాత పిల్లల్ని కూడా చంపేద్దాం అనుకున్నా. నా బిడ్డల్ని నేనెందుకు చంపాలి? వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అనవసరంగా మీరు నన్ను సందేహిస్తున్నారు. నాకు విషయం చెప్పండి. రోహిణి మర్డర్ జరిగిన నైట్ పిల్లలు మీకు ఫోన్ చేశారా? చేశారు. యాక్చువల్గా ఎప్పుడూ పిల్లలు గుడ్ నైట్ చెప్పే నిద్రపోతారు, అందుకే ఫోన్ చేశారు. ఆ రోజు నేను వాళ్ళని తిట్టాను, ఎందుకంటే మా తమ్ముడితో నైట్ మొత్తం వీడియో గేమ్స్ ఆడుతూ ఉన్నారు. సో నువ్వు ఈ పిల్లల మీద నువ్వు ఎప్పుడు కోపడుతుంటావా? ఏంటి సార్, పిల్లల మీద బాధ్యత ఉంది, అందుకే కోపడుతున్నాను. సరే, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు, ఇప్పుడు మాత్రమే. కానీ మా పర్మిషన్ లేకుండా సిటీ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే సార్, థ్యాంక్ యూ. వీడు చూపించే బాధ్యత ఏంటో నాకు ఇప్పుడే కొంచెం అర్థమవుతుంది. ఒక్క చిన్న ఆధారం దొరకని వీడి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడు. సార్, ఆధారాలు క్లూస్ మొత్తం అన్ని చెక్ చేశాం సార్, కరెక్ట్గా ఏమీ దొరకడం లేవు. మర్డర్ జరిగిందంటే ఆధారం ఖచ్చితంగా దొరుకుతుంది. వెతకాలి, మళ్ళీ మొదటి నుంచి వద్దాం ఇక్కడికి. సార్ సార్ సార్, ఈ సిమ్ రోహిణి ఇంట్లో ఎంతో జాగ్రత్తగా దాయబడింది. పైగా రోహిణి పేరులోనే రిజిస్టర్ అయి ఉంది. రోహిణికి ఈ సిమ్ ఉందని ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి తెలియదు సార్. ఈ నంబర్ నుంచి ఎన్ని మెసేజెస్ కాల్స్ అయితే వెళ్ళాయో అదంతా ఒకే నంబర్ నుంచి. ఈ నెంబర్ ఎవరిదంటావు? సార్, ఆ ఇంకో నంబర్ కూడా రోహిణి పేరులోనే రిజిస్టర్ అయి ఉంది సార్. అదే విధంగా ఆ నంబర్ గురించి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. అదేంటంటే రోహిణి పేరు మీద రిజిస్టర్ అయిన నెంబర్ని వేరే ఎవరో యూజ్ చేస్తున్నారు. అది కాకుండా రోహిణి ఎప్పుడైతే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసిందో అప్పుడు ఈ నెంబరే వాడింది. సిడిఆర్ ఏం చెప్తుంది? ఈడీఆర్ ప్రకారం ఈ నంబర్ ఎప్పుడు కూడా ఆఫ్లోనే ఉంది సార్. కాల్ మెసేజెస్ కోసం నంబర్ ఆన్ అవుతుంది, తర్వాత ఆఫ్ చేసేస్తారు. లాస్ట్ లొకేషన్ ఏంటి? కాల్ మెసేజ్ చేసే టైంలో కూడా 2 నంబర్ లాస్ట్ లొకేషన్ భోపాలని చూపిస్తుంది. కానీ సార్, 2 నంబర్స్ కూడా సిటీలో వేరే వేరే చోట్లలో చాలా సార్లు ఒకే చోట లొకేట్ అయ్యాయి. నెంబరు ట్రాకింగ్ లో పెట్టు, భోపాల్ పోలీసుల్ని కాంటాక్ట్ చేయి, లొకేషన్ కనిపెట్టు. ఆ లొకేషన్కి వెళ్ళి ఎవరైనా సరే వాళ్ళని పట్టుకురండి. ఏదో ఒక విధంగా ఈ నెంబర్ యూస్ అవుతుంది. అది ఆడ మనిషో మగవాడో ఈ కేసులో ఉన్నారు. సార్, ఆ నంబర్ భోపాల్లో ఎక్కడ లొకేట్ అయిందో అక్కడికి వెళ్ళి మేము అడిగాము. ఆ నంబర్ గురించి ఎవరికి ఏం తెలియదు సార్. అక్కడ ఉన్న వాళ్ళకి రోహిణి కూడా తెలీదు. నేను చాట్ హిస్టరీని డౌన్లోడ్ చేశాను. అలాగా? ఏంటి? రోహిణికి మెసేజెస్ వచ్చాయి సార్. నువ్వు నన్ను లవ్ చేయలేదు, నీ హస్బెండ్ని నీ ఫ్యామిలీని మాత్రమే లవ్ చేస్తున్నావు. రోహిణి రిప్లై, అలా ఏం కాదు, నేను నిన్ను కూడా ఎక్కువగా లవ్ చేస్తున్నాను. తన మెసేజ్, మరి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? రోహిణి, వేరే దారి కనిపించట్లేదు. తను అడిగిన ప్రశ్న ఏంటంటే, అందరినీ వదిలేసి నువ్వు నా దగ్గరికి వచ్చాయి. రోహిణి రిప్లై, అలా చేయడం చాలా కష్టం. వాడేం చెప్తున్నాడంటే, అయితే నన్ను ప్రేమిస్తున్నట్టు ఎందుకు నటిస్తున్నావు? యు ఆర్ సెల్ఫిష్. అంటే సార్, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక అఫైర్ అయితే నడుస్తోంది. అది కాకుండా రోహిణికున్న ఈ యాంగిల్ గురించి ఎవరికి అస్సలు తెలియదు అనుకుంటా. నువ్వా? బామా, చెప్పు బాబు. బామా, బామా, ఏంటి బాబు? మన ఊరు వదిలి వెళ్ళిపోదాం. ఇంకెక్కడైనా ఉందాం. ఈ ఇంటిని అమ్మకానికి పెట్టేశాను. దీన్ని అమ్మేటప్పుడు మనకి చాలా డబ్బులు వస్తాయి. మనం కొత్త చోట్లో కొత్త పనిని మొదలు పెట్టుకోవచ్చు. సరే 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 వెళ్ళిపోదా. హలో, నా దగ్గర బంగారం ఉంది, వీటిని అమ్మాలి. వెయిట్ చూసి ఎంత వస్తుందో చెప్తారా? ఇవి దొంగ నగలు కావు కదా? ఇది మా అమ్మగారి నగలు. నాకు డబ్బు అవసరం వచ్చి దీన్ని అమ్ముతున్నానంతే. మీరు వెయిట్ చూసి ఎంత వస్తుందో చెప్పండి. ఇప్పుడు మా దగ్గర డబ్బు లేదు. మీరు ఈవినింగ్ రండి, మేము డబ్బు రెడీ చేసి ఉంచుతాం. లేదు లేదు బ్రదర్, నాకు దీన్ని అమ్మక్కర్లేదు. నాకు డబ్బు అవసరం ఉంది, కానీ నేను వేరే ఏర్పాటు చేసుకుంటాను. ఇవి మా అమ్మగారి నగలు, అమ్మాలనుకోవట్లేదు. అలాగే, వెళ్ళొస్తాను.
హలో, పోలీస్ స్టేషన్. అదే మనం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం కదా, ఫోన్ చేసి తనకు చెప్పేసేయ్. సరే బామ్మ. పంపించాను. హలో సార్, సైబర్ సెల్ నుంచి కాల్ వచ్చింది. రోహిణి పేరులో ఉన్న మరో నంబర్ స్విచ్ ఆన్ అయిందంట. ఈ నెంబర్ని నువ్వు ఫోన్ ట్రాకింగ్ లో వేసే. అది మాత్రమే కాదు, రియల్ టైం అప్డేట్ ని షేర్ చేయమను. సార్, జ్యువెలరీ షాప్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. అక్కడ ఎవరో నగల్ని అమ్మడానికి కూడా వచ్చారంట. వెళ్ళి వాడిని లేపుకురా. సార్, జూమ్ చేయండి. ఇతను మా పిల్లలకి ట్యూషన్ టీచర్ రమేష్ కురానా. ఎక్కడుంటారు ఈ రమేష్ కురానా? చనిపోయాడు. లోపలికి వచ్చాడు. ఎస్ సార్. హలో సార్, మన టీచర్ మీద అనుమాన పడ్డాం కదా, ఇప్పుడు తను చనిపోయాడు. వాట్? అవును సార్, తలుపు తెరిచుంది, ఇంట్లో ఒంటరిగా ఉండుంటాడు. ఎనీ క్లూస్? ఏదైనా మర్డర్ వెపన్? ఎస్ సార్, వెతుకుతున్నాం. ఎలా చచ్చాడో చూస్తే తెలుస్తుందా? సార్, తల మీద ఏదో గట్టి ఆబ్జెక్ట్తోనే కొట్టుండాలి సార్. అందువల్ల తనకి చాలా రక్తం పోయింది, అందుకే తను మరణించాడు. ఖచ్చితంగా ఈ టీచర్ మర్డర్కి రోహిణి మర్డర్కి ఏదో సంబంధం ఉంది. మీరు ఆ ఇంటిని బాగా చెక్ చేయండి, వెతకండి. రోహిణి ఇంట్లో దొంగతనమైన క్యాష్, నగలు అక్కడ ఉండటానికి. సరే సార్. సరే సార్, లోపలి మొబైల్ దొరికింది, చెక్ చేస్తే ఇది కనిపించింది. సార్, టీచర్ ఫోన్ గ్యాలరీలో రోహిణి వీడియోస్ కూడా ఉన్నాయి సార్. దొంగతనంగా షూట్ చేశాడు సార్. ఈ టీచర్ రోహిణిని స్టాక్ చేశాడు. మీరు అక్కడ ఒకటి వదలకుండా బాగా చెక్ చేయండి. చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరినీ విచారించండి. ఫార్మాలిటీస్ మొత్తం ఫినిష్ చేయండి. అలాగే బాడీని పిఎంకి పంపించండి. పిఎం రిపోర్ట్ రాగానే నన్ను వచ్చి కలవండి. సార్, ఫారెన్సిక్కి కాల్ చేయి. పోస్ట్ మార్టానికి ముందు ఎంక్వైరీ చేయాలి. ఓకే సార్. సార్, టీచర్ ఇనిషియల్ పిఎం రిపోర్ట్ వచ్చేసింది. రిపోర్ట్ ప్రకారం చూస్తే తల మీద హెవీ మెటల్తో దాడి చేశారు, అందుకే బ్లడ్ ఎక్కువ వచ్చింది. అండ్ బ్రెయిన్ హ్యామరేజ్ వల్ల చనిపోయారు. ఇంకొక విషయం, మరికొన్ని పార్టికల్స్ దొరికాయి, దాన్ని ఇంకా వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఇదిగోండి సార్ రిపోర్ట్. ఈ టీచర్ యొక్క ఫోన్లో రోహిణికి సంబంధించిన వీడియోస్, పిక్స్ దొరికాయి. దీన్ని బట్టి ఆ టీచరు రోహిణిని బాగా ఫాలో చేశాడన్న విషయం కరెక్ట్గా కనపడుతుంది. సార్, రోహిణి వాళ్ళ పిల్లలు చెప్పారు క్రైమ్ జరగడానికి రోజు ముందు టీచర్ ఇంటికి వచ్చారంట ఫీజు తీసుకోవడానికి. ఇక టీచర్కి ఆ రోజు అర్థమై ఉంటుంది ఆవిడ భర్త ఇంట్లో లేరు అని. అలాగే పిల్లలు కూడా ఆవిడ బామ్మ ఇంట్లో ఉన్నారని తెలిసి ఉంటుంది. ఒకవేళ టీచర్ రోహిణిని వల్ల వేసుకోవడానికి వెళ్ళాడేమో. రోహిణి నిరాకరించి ఉంటుంది, అందుకే చంపేసి ఉంటాడు. దొంగతనం చేసినట్టుండాలని నగల్ని దొంగిలించి ఉండొచ్చు, అది అమ్మడానికి కూడా వెళ్ళుండొచ్చు. కానీ దానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ నాలోనే కొన్ని డౌట్స్ ఉన్నాయి. డౌట్ నెంబర్ 1, రోహిణి ఇంట్లో ఫోర్స్గా ఎంట్రీ చేయలేదు. సరే, దాన్ని కూడా మనం ఒప్పుకుందాం. ఆ టీచర్ రోహిణి ఇంటికి రాత్రి వచ్చి ఉండొచ్చు, వాడు ఎలాగో లోపలికి ఎంటర్ అయిపోయాడు. దాని తర్వాత వాడు రోహిణిని ఫోర్స్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ రోహిణి ఒంటి మీద మనకి చూడటానికి ఎక్కడ ఒక మార్క్ కూడా కనపడలేదు. రెండో డౌట్ ఏంటంటే, ఆ టీచర్ వచ్చి రోహిణిని బలత్కరించి ఉండొచ్చు, అందువలన రోహిణి రియాక్ట్ చేసి ఉంటే అందువలనే ఆ రోహిణిని టీచర్ చంపుంటాడు. కానీ తెల్లవారుజాము వరకు అతను అక్కడ ఏం చేస్తున్నాడు? వాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. అదీ కాకుండా వాళ్ళ స్టూడెంట్సే మనకు చెప్పారు, అదేంటంటే వాడు పొద్దున్నే ట్యూషన్ తీశాడని. అప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటారు? అప్పుడు ఆర్యన్ పలక్నే అటాక్ చేశారు. మూడో డౌట్ ఏంటంటే, టీచర్ని ఎవరు చంపారు, ఎందుకోసం చంపారు? డౌట్ నెంబర్ 4, వాడి దగ్గర ఉన్న నగలు ఎక్కడికి పోయాయి? సార్, బహుశా ఈ విషయం గురించి ఇంకొకరికి కూడా తెలిసే అవకాశం ఉంది. అదే టీచర్ వేరే వేరే కొట్టులకు వెళ్లి నగల్ని అమ్మే అవకాశం కూడా ఉండొచ్చు కదా. అందులో నుంచే ఎవడో ఒకడు అతన్ని గమనించి చంపేసి ఉండొచ్చు కదా. ఆ డబ్బులు తీసుకుని పారిపోయి ఉంటాడు. దాని ప్రకారం ఈ కేసు కోఇన్సిడెన్స్లో అయ్యే అవకాశం ఉంది. అంటే టీచర్ ఏమో రోహిణిని చంపాడు, వేరే ఎవరో టీచర్ని చంపాడు అంటే తన దగ్గర ఉన్న డబ్బుల్ని దొంగిలించడానికి చెప్తాం. ఆ వ్యక్తికి రోహిణికి ఎలాంటి కనెక్షన్ లేదు. ఇవన్నీ కూడా సాధ్యమే. అందువల్ల మనం ఇప్పుడు ఒకటి కాదు 2 మర్డర్ మిస్టరీల్ని సాల్వ్ చేయాలి.
టీచర్కి సంబంధించిన చుట్టాలు, ఫ్రెండ్స్ వాళ్ళందరినీ విచారించాలి. అన్ని డీటెయిల్స్ కావాలి త్వరగా. సార్ హలో. ఓకే, థ్యాంక్ యూ. సార్, సైబర్ బ్రాంచ్ నుంచి కాల్ వచ్చింది. మన రోహిణి గారి నంబర్ నుంచి ఒక మిస్టీరియస్ నంబర్కి ఫూటీలో కలవమని మెసేజ్ వచ్చింది. వాడు ఒప్పుకున్నట్ట కాసేపట్లో కలవబోతున్నారు. వెరీ గుడ్. ఏం బాబు, ఫోన్ చెయ్యి. హలో, మేము వచ్చేసాం. మీరెక్కడ ఉన్నారు? నీ ముందు ఉన్నాను రా. పదా పదా. నీ పేరే కదా అక్షత్? సార్. రోహిణికి నీకు ఏంటి సంబంధం? ఎవరు సార్ రోహిణి? రోహిణి యొక్క రిజిస్టర్ నెంబర్ నీ దగ్గరికి ఎలాగొచ్చింది? అది కాకుండా తనని ఎందుకు నువ్వు కలవాలనుకున్నావు? తనని హత్య చేశారుగా. ఏంటి? లేదు లేదు, నేను నమ్మలేకపోతున్నాను. లేదు. రోహిణిని హత్య చేశారు. ఆ రోహిణిని హత్య చేసిన వాడిని మేము కనిపెట్టి తీరుతాం. ఆ రోహిణికి మీకు సంబంధం ఏంటి? సార్, నేను రోహిణి వాళ్ళ అమ్మ, అక్షతే వాళ్ళ అబ్బాయి. సార్, అమ్మ దాదాపు నా వయసు ఉన్నప్పుడు విక్రమ్ అనే రౌడీ అమ్మని రేప్ చేశాడు సార్. ఆవిడ కోర్టులో సాక్ష్యం చెప్పారు. ఆ రౌడీని జైలుకు పంపించారు. ఆ సంఘటన తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది. మేము చాలా సార్లు చెప్పాం అబార్షన్ చేయించుకోమని, కానీ నా కూతురుంది, అబార్షన్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. నేను ఈ విషయాన్ని అందరితో దాచిపెట్టాను, కానీ దేవుడి కృప వల్ల మాకు ఒక మంచి వరం దొరికింది. నేను నా కూతురు పెళ్లిని ఆ నిఖిల్తో జరిపించేశాను. ఆ తర్వాత మేమందరం తీర్థయాత్రలకు వెళ్లాలనుకున్నాం. దాని తర్వాత బద్రీనాథ్లో మేము చనిపోయామని అందరినీ నమ్మేలా చేశాం. నేను చిన్నప్పటి నుంచి తాతయ్య బొమ్మల్ని మా అమ్మ నాన్న అనుకున్నాను సార్. కానీ ఎప్పుడైతే నేను ఎదిగానో అండ్ లాజికలీ ఆలోచించాను, అప్పుడే నాకు అర్థమైంది వీళ్ళు నాకు తల్లిదండ్రులుగా ఉండలేరు అని. నేను ఈ విషయాన్ని ఎన్ని రోజులని దాచుకోను. ఒకరోజు వీడితో చెప్పాను. నేను మా అమ్మని కలవాలనుకున్నాను సార్. నేను అమ్మని చూడాలనుకున్నాను, ఆమెతో మాట్లాడాలనుకున్నాను. అండ్ ఆవిడ నన్ను ఏ కారణంగా అబౌట్ చేయలేదో తెలుసుకోవాలనుకున్నాను సార్. తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నాను సార్. నన్ను ఏ విషయం వేధిస్తుందంటే, నాకు అమ్మ ఉండి కూడా నేను అమ్మతో ఉండలేదు. ఇప్పుడు అమ్మని పిలుద్దామంటే ఆవిడ ప్రపంచంలోనే లేరు. ఆ బుద్ధి లేనోడు 1వ నంబర్ రౌడీ తను నా కూతురిని నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. మీరేమనుకుంటున్నారు? ఆ మృగం విక్రమే మీ కూతుర్ని చంపుంటాడనా? రోహిణిని మర్డర్ చేసిన వాడు ఊర్లో తిరుగుతూ ఉన్నాడు. మీరు బాగా అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే మీ పిల్లల్ని అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. వీళ్ళని జాగ్రత్తగా మీరే చూసుకోవాలి. కానీ డాడీ, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఎగ్జామ్స్ మిస్ అవ్వలేను. నాకు అంత అర్థమవుతుంది. నువ్వు వీడితో పాటు వెళ్ళు, రిస్క్ తీసుకోకూడదు. నువ్వు ఇప్పుడు మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకో. బాయ్ నాన్న. థ్యాంక్ యూ. అరే ఏంటిది? నీ బ్యాగ్లో ఏదో ట్యాగ్ ఉంది. ఉండు, దీన్ని తీసేస్తాను. బాయ్, ఆల్ ది బెస్ట్. బాయ్. ఇన్ని ఫోటో కాపీసా? సార్, అది ఆర్యన్ చాలా రోజుల నుంచి టెన్షన్లో ఉన్నాడు. సరిగ్గా చదవలేదు. తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి నోట్స్ తీసుకుని వాటిని కాపీ చేశాడు. నాకు ఇక్కడ మర్డర్ జరిగిన వెపన్ కావాలి. సార్, అన్ని చోట్ల చెక్ చేశాము. బయట బురద దగ్గర కూడా మేము చెక్ చేసాం సార్, వదలలేదు. కానీ ఎక్కడా దొరకలేదు. ఖచ్చితంగా మర్డర్ వెపన్ని దాచిపెట్టారు, విసిరిపడలేదు. ఎందుకు సార్ అలా అనుకుంటున్నారు? నేను చెప్తున్నాను కదా, దొంగలించబడ్డ నగలు, వెపన్ అన్నీ ఒకే చోట ఉన్నాయి. క్లూ దొరికిందంటే వెపన్ ఖచ్చితంగా దొరుకుతుంది. సార్, విక్రమ్ 16 సంవత్సరాలకు ముందు రోహిణిని రేప్ చేసిన వాడు ఈ ఊరిలోనే ఉన్నాడు, ఇందోర్లో. సార్, టీచర్ డీటెయిల్ పిఎం రిపోర్ట్ అన్నీ వచ్చాయి సార్. టీచర్ తల మీద కొన్ని పార్టికల్స్ దొరికాయి. అదొక కామన్ మెటీరియల్, రెక్సిన్ లేదా ప్లాస్టిక్. వాటితో రెయిన్ కోట్, బ్యాగ్ తయారు చేస్తూ ఉంటారు. తల మీద హెవీ మెటల్తో దాడి చేశారు. ఆయుధాన్ని ఈ మెటీరియల్తోనే ప్యాక్ చేశారు. నేను పనాసియా పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ రాకేష్ మాట్లాడుతున్నాను. నాకు ఒకటి చెప్పండి,
11వ తారీఖు మీ దగ్గర ఉన్న కేసు నిఖిల్ చంద్రిక వాళ్ళకి ఎక్కడి నుంచైనా కాల్ వచ్చిందా? అవును సార్, కాల్ వచ్చింది. దాదాపు 3 గంటల సమయంలో మేము ఆ కాల్ ని ట్రాన్స్ఫర్ చేసాం. అది అర్జెంట్ అయింది కాబట్టి. అది ఏ నెంబర్ నుంచి వచ్చింది? థ్యాంక్ యూ. ఓకే. సారీ నిఖిల్, మీ దగ్గర వైఫై ఉందా? ఎందుకంటే నా సిగ్నల్ వీక్ గా ఉంది. కొన్ని మెయిల్స్ పంపించాలి. మా ఇంటి వైఫై చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే రోహిణి, ROHINI. అవునదే. అరేరే, మీ వైఫై చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇది థ్యాంక్స్. హలో, సార్ ఆర్యన్ నోట్ ఎప్పుడు అప్ టు డేట్ ఉంటుంది సార్. సరే మీరు వెళ్ళండి. అయితే ఆర్యన్ ఎందుకని 5 ఏళ్లకు ముందు నోట్స్ తన దగ్గర నుంచి తీసుకున్నాడు? నాకు తెలుసు మీ అమ్మంటే నీకు చాలా ఇష్టం అని. మీ అమ్మగారికి జరిగింది నువ్వు కళ్ళారా చూసావు. ఆ నిజం నువ్వు నాకు చెప్పవా? మీరా? ఇల్లు చెక్ చేయాలి. అరే ఏంటి ఏంటి నేరుగా ఇంట్లోకి ఒక వస్తున్నారు? నిమిషం ఆగండి, మా పనిని చేసుకోనివ్వండి. లోపలికి వెళ్ళి చెక్ చేయండి. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? అరే దీన్ని లాగు. తీసుకురా. సార్ ఆర్యన్, నువ్వు నాతో పాటు పోలీస్ స్టేషన్ కి రావాలి. పద. నేనే పద. చేశాను. పద. నానా నానా నేనే చేశాను. నానా ఏమైంది? ఆర్యన్ని విచారించడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం. అయినా ఎందుకు? మీ భార్య మర్డర్ కి సంబంధించి. సార్ అది మీరు ఇక్కడే విచారించవచ్చు. పోలీసులు చేసే పనికి మీరు అడ్డుపడద్దు. తీసుకురండి. ఏంటి సార్ మీరేం చేస్తున్నారు? సార్, అరే, నా మాట వినండి. ఇలా చూడు, నువ్వేం దిగులు పడకు, నేనన్నిటినీ సరిచేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇలా చూడండి, మీరు నా కొడుకుని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టలేరు. ఇప్పుడే వదిలిపెట్టండి. మీరు అనుమానించింది నిజమే సార్. మర్డర్ వెపన్ లో ఆర్యన్ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఆర్యన్, మాకు ప్రూఫ్ దొరికింది. ఇప్పుడైనా నువ్వు నిజం చెప్తావా? మా అమ్మని మర్డర్ చేసింది నేనే, కానీ టీచర్ని మర్డర్ చేసింది అయితే నేను కాదు. ఆ రోజు రాత్రి నేను ఇంటికి వచ్చి నా ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాను. తను తిన్నగా వచ్చి నా ఫోన్ లాక్కుంది. నేను ఇవ్వమని తనని అడిగాను. అందుకు నేను తనతో ఆర్గ్యూ చేశాను. ఆవిడ నన్ను పడాలని కొట్టారు. నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు పక్కనున్న స్టాచ్యూని తీసుకుని తన తల మీద గట్టిగా కొట్టాను. ఆ తర్వాత రోజు నిన్నెవరు అటాక్ చేశారో చెప్పు. నేను అబద్ధం చెప్పాను. మీ ఇన్వెస్టిగేషన్ని మళ్లించడానికి నేను అబద్ధం చెప్పాను. అమ్మని చంపిన వ్యక్తి మమ్మల్ని దాడి చేసినట్టు చెప్పాను. నువ్వు నీ కన్న తల్లినే చంపేశావా? నీ మీద ఎంత నమ్మకం ఉంచాను. నిన్ను నిఖిల్, పర్వాలేదు, చాలా అద్భుతంగా నటిస్తున్నారు. ఇటువంటి సమయంలో మిమ్మల్ని ఇప్పుడు ఎవరు చూసినా కొడుకు చేసిన పనికి షాక్ అయిపోయాడని అనుకుంటారు, అంతేగా? నాకంతా తెలుసు. నీ కొడుకే నీ భార్యని చంపాడన్న విషయం నీకు ఆల్రెడీ తెలుసు. నోటికొచ్చినట్టు వాగుతున్నారా? నేను వాగుతున్నానా? అది కాదు, మర్డర్ వెపన్ లో ఆర్యన్ ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉన్నాయా? లేదు సార్, మర్డర్ వెపన్ లో ఆర్యన్ ఫింగర్ ప్రింట్ తో పాటు ఇతని ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే టీచర్ మర్డర్ జరిగిందో అప్పుడు నిఖిల్ ఫోన్ లొకేషన్ టీచర్ ఇంటి పక్కనే చూపించింది. మా దగ్గర ఒక హై విట్నెస్ కూడా ఉంది. చెప్పు. ఏంటి ఆర్యన్ అన్న? ఆర్యన్ అన్న మమ్మీని చంపేశాడు. ఎలా చంపాడు? స్టాచ్యూని తీసుకుని గట్టిగా స్టాచ్యూతో కొట్టాడా? తర్వాత ఏమైంది? అమ్మ తల నుంచి చాలా రక్తం వచ్చింది. అమ్మ కూడా కింద పడిపోయారు. ఆర్యన్ అన్న ఏం చేశాడు? తర్వాత నాన్నకు ఫోన్ చేశారు. ఆధారాలు విట్నెస్ మా చేతికి వచ్చేసాయి. నిజం చెప్తావా
లేకపోతే మా స్టైల్లో విచారించు. ఆర్యన్కి వాళ్ళమ్మ మీద అనుమానం వచ్చింది. వాడు అనుమానించిన విధంగానే రోహిణి ఎవరో ఒక అబ్బాయిని మీట్ అవుతున్నట్టు వీళ్ళ ఫ్రెండ్స్ వీడికి చెప్పారు. కాఫీ షాప్లో లేదా గార్డెన్లో. అలాగే ఆర్యన్ రోహిణి హర్షత్ని చాలాసార్లు చూశాడు. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో వాడొచ్చి నా దగ్గర చెప్పాడు. కానీ ఆ టైంలో నేను అక్కడ లేను. రోహిణి పిల్లల్నిద్దరినీ అమ్మమ్మ ఇంట్లో ఉంచడానికి పర్మిషన్ ఇచ్చింది. సో ఆ సమయంలోనే నా కొడుక్కి అనుమానం ఎక్కువైంది. ఖచ్చితంగా రోహిణి ఆ అబ్బాయిని కలవడానికి ఏదో ప్లాన్ వేస్తున్నట్టు వీడనుకున్నాడు. రోహిణి బయటికి వెళ్ళిన వెంటనే వీడు నాకు కాల్ చేశాడు. హలో సార్, మీకు ఒక కాల్ వచ్చింది. నాన్న, నేను అమ్మని చంపేశాను. ఏంటి? ఆవిడ ఆ అబ్బాయితో ఫోన్లో ఫ్లర్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఇది స్వయంగా విన్నాను. ఎవరు? మీరిక్కడేం చేస్తున్నారు? నువ్వు ఫోన్లో ఎవరితో ఫ్లర్ట్ చేస్తున్నావు? ఏంట్రా మాట్లాడుతున్నావు? మామ్స్ ఇలా ఉండరు కదా. నిన్ను అమ్మాని పిలవాలంటే నాకు ఆర్యన్, నీకు నిజమంతా తెలీదు. నీకు నేను చెప్పలేను. మీరేగా చెప్పారు మీరు గనక ఈ పరిస్థితుల్లో చంపుండేవారని. నేను అదే చేశాను. అండ్ టీచర్ని ఎవరు చంపారు? అది తెలీదు సార్. తెలీదా? టీచర్ మర్డర్ జరిగినప్పుడు నీ మొబైల్ లొకేషన్ని మేము లొకేట్ చేశాం. అది కాకుండా టీచర్ గాయాల్లో ఆర్యన్ బ్యాగ్కి సంబంధించిన గుర్తులున్నాయి. ఇప్పుడు అర్థమైందా? నిజం చెప్పు. ఆర్యన్ ఏ స్టాచ్యూతో వాళ్ళమ్మ మీద దాడి చేశాడో వాడు దాన్ని బ్యాగ్లో పెట్టేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు వాడు అదే బ్యాగ్ని ట్యూషన్కి వెళ్ళి దాన్నక్కడే దాచాడు. కానీ మా తలరాత బాలేదు. ఆ బ్యాగు టీచర్కు దొరికింది. అలాగే అందులో ఉన్నటువంటి జ్యువెలరీస్, డబ్బు, స్టాచ్యూస్ని చూశాడు. ఆర్యన్ ఒకరోజు దాన్ని తీయడానికి వెళ్ళినప్పుడు నేను పోలీసులకు చెప్తానని టీచర్ బెదిరించాడు. అప్పుడు నా కొడుకుని కాపాడడం కోసం నేను టీచర్ని చంపాల్సి వచ్చింది. నీకొకటి తెలుసా? ఆర్యన్ వాళ్ళ అమ్మను కొట్టినప్పుడు ఆమె మైకంలోనంది, చావలేదు. ఆ తర్వాత 4 గంటల ఆమె ప్రాణంతోనే ఉంది. ఆర్యన్ ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ గురించి ఫోన్లో చెప్పాడో అప్పుడు మాకు నువ్వు ఇన్ఫార్మ్ చేస్తుంటే రోహిణిని కాపాడుండొచ్చు. బట్ నో, నీ వల్లే నీ భార్య కాపాడపడలేదు. అండ్ ఆర్యన్, మీ అమ్మ ఎవరితో మాట్లాడిందో అతను మీ అమ్మకి బాయ్ ఫ్రెండ్ కాదు. అతను మీ అమ్మకి కొడుకు. ఆవిడ్ని రేప్ చేసినందువల్ల పుట్టిన కొడుకు. రిలేషన్షిప్ ద్వారా చూసుకుంటే వాడు నీకు అన్న. సార్, వెపన్ ఎక్కడ దాచారో మీకు తెలుసనే కదా చెప్పారు. మీకు ఐడియా ఎలా వచ్చింది? నేనొచ్చి రోహిణి గారి ఫోటోని గమనించాను. ఆ ఫోటోలో ఒక హెవీ మెటల్ స్టార్చ్ ఉంది. నేను చూశాను వెనకాల. క్రైమ్ సీన్కి వెళ్ళినప్పుడు ఆ స్టార్చ్ అక్కడ లేదు. రోహిణి యొక్క పిఎం రిపోర్ట్ చూసినప్పుడు ఒక గట్టి మెటీరియల్తోనే తనను కొట్టినట్టు తేలింది. రెండోది ఏంటంటే నిఖిల్ ఆర్యన్కి కొత్త బ్యాగ్ కొనివ్వటమే. అలాగైతే తన పాత బ్యాగ్ అక్కడ లేదు. ఆర్యన్ ఫ్రెండ్స్ చెప్తున్నారు అతను అప్ టు డేట్ హోంవర్క్ చేస్తాడని. మరి ఎందుకని తన ఫ్రెండ్స్ పాత నోట్స్ అన్ని అతను కాపీ చేశాడు? ఎందుకంటే అతని నోట్బుక్స్, బ్యాగు మిస్సింగ్. టీచర్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలుస్తుందంటే అదేంటే గాయంలో రెక్సిన్ మెటీరియల్ ఉందని. అదేంటంటే ఆ స్కూల్ బ్యాగ్లో ఏదో హెవీ అయిన మెటీరియల్ పెట్టి కొట్టున్నారు. ఆ బ్యాగ్ని నిఖిల్ ఇంట్లో దాచిపెడితే దొరికిపోతారు. ఎక్కడ దాచిపెట్టారు? వాళ్ల బామ్మింట్లో. దాని తర్వాత పలక్ చెప్పిన తర్వాత చాలా విషయాలు క్లియర్ అయ్యాయి. ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హోటల్ డీటెయిల్స్ లో ఒక విషయం తెలిసింది. ఇక్కడ ఏంటంటే ఫోన్ నిఖిల్ దగ్గర నుంచి ల్యాండ్ లైన్ లోంచి వచ్చింది. ఇంటర్నెట్ కూడా ఫ్రీయే. కానీ తెలివితేటలుగా ఆ ల్యాండ్ లైన్ ని దాచిపెట్టారు. ఒక అద్భుతమైన కుటుంబం చలాచెదురైంది. 2 నిమిషాల సంతోషం కోసం ఒక తండ్రి ఒక కుటుంబాన్ని నాశనం చేశాడు. అలాగే తన కొడుక్కి ఒక అబద్ధపు కథను చెప్పాడు. అదేంటంటే విక్టిమ్ తండ్రే. అక్కడ తల్లి మీద సందేహం రావటానికి అప్పుడే తండ్రి మీద ప్రేమ ఎక్కువైంది. అటువంటి సమయంలో ఆ కుర్రాడు తల్లితో నిదానంగా మాట్లాడి గనక ఉంటే అప్పుడు ఇటువంటివన్నీ జరుగుండేవి కావు. నిఖిల్ తన కొడుకు మనసులో సందేహాన్ని పెంచకుండా ఉండుంటే ఈ సిచ్యువేషన్ వేరే టైపులో మారుండేది. కానీ వాడు అలా చేయలేదు. వాడు ఒక విక్టిమ్ రోలే ప్లే చేశాడు. అదీ కాకుండా తన కొడుకును ఉపయోగించుకొని తల్లిని చంపేశాడు. ఇదంతా ముందే తెలుసుంటే ఆ కుటుంబం నాశనమయ్యేది కాదు.